నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వెళ్లిన రజక కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఆ దైవ దర్శనానికి ఎందుకు మమ్మల్ని పంపించరు, ఎందుకు అడ్డగిస్తున్నారు అని చెప్పి రజక కుటుంబంలో ఉండే సోదరుడు గణేష్ ప్రశ్నించినందుకు రెడ్డి ఆగ్ర ఆవేశాలతో ఊగిపోయి మమ్మల్ని ప్రశ్నిస్తావా, మేము పంపియం, మీకు అనుమతి లేదని చెప్పి అనడంతో అట్లెందుకు ఆపుతున్నారు, మేము కూడా దేవుణ్ణి దర్శించుకుంటాం అనడంతో ఆ పక్కనే ఉన్న కొబ్బరికాయల రూములోకి తీసుకెళ్లి రజక కుటుంబాన్ని చితకబాది చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటన ఈ నెల 19వ తారీఖు కుమ్మర జాతరలో జరిగింది. దీని మీద ఈ ఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో గణేష్ భార్య మౌనిక 2 నెలల పసికందును ఎత్తుకొని నా భర్తను కొట్టకండి, దొరవారు నా భర్తను కొట్టకండి అని ఆపేటువంటి ప్రయత్నంలో ఆ పసికందుపై తన్నితే ఆ పసికందు 2 రోజుల పాటు మృత్యుతో పోరాడి నిన్న మరణించినటువంటి ఘటన జరిగింది. ఆ మరణించిన దాని మీద కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా పక్షపాత వైఖరితో ఈరోజు మేము రెడ్ల మీద కేసులు పెట్టాం, మీ మరణం అనుమానాస్పదంగా జరిగింది, అక్కడ జరగలేదు అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులు పక్షపాత వైఖరితో ఏకపక్షంగా దొరలకు ఊడిగం చేసేందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరించే పద్ధతి కొనసాగుతోంది. నాగర్ కర్నూలులో అదే రుజువైంది. కాబట్టి పాపకు కారణమైన మృతికి కారణమైనటువంటి వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలని, కేసులు పెట్టాలని చెప్పి మేము తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం హైదరాబాద్లో అడుగుతా ఉన్నాం. ఇదే రకంగా పోలీసులు వ్యవహరిస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆ ఊళ్ళో ఉండేటువంటి రెడ్లు, ఈ కుమ్మరలో రెడ్డి సర్పంచ్ మా రెడ్డి, ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి, మీరా మాకు ఎదురు మాట్లాడేది, మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పి ఈరోజు కులం పేరుతో దాడి చేసినటువంటి దాన్ని ఈరోజు ఏ హిందూ సంఘాలు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం దుర్మార్గం. హిందూ సంఘాలు హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు అనేటువంటి వాళ్ళు దైవ దర్శనానికి పోయిన వాళ్ళకి చేతులకు ఎదురవడమే కాదు, ఆ కుటుంబం ఈరోజు చిన్న భిన్నమైతే ఒక్క హిందూ నాయకుడు ఈరోజు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి హిందూ నాయకులు ప్రశ్నించాలి, బీసీ సంఘాలు ప్రశ్నించాలి, దళిత సంఘాలు ప్రశ్నించాలి. బీసీ కమిషన్ వెంటనే అక్కడ పరిశీలనకు వెళ్ళి ఈరోజు కారకులైనటువంటి వాళ్ళని చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి. ఆ ఉమ్మడి జిల్లాకు నాయకుడు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బాధ్యత కారకులైన వాళ్ళని వెంటనే అరెస్ట్ తీసుకుని చేసే విధంగా చొరవ చూపెట్టాలని చెప్పి రజక వృత్తిదారుల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి రజక ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి.